ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు బడా గ్రానైట్ వ్యాపారి కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావు 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన వ్యాపార అవసరాల కోసం వైసీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించినా సాధ్యపడలేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన సిద్ధా రాఘవరావు 2004లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి అప్పటి అధికార టీడీపీలో కీలక శాఖకు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయన తిరిగి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అప్పటి వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో కొంతకాలం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసిన సిద్ధా తాను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాననే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించలేదు. అయితే విజయవాడ వరద సమయంలో సీఎం చంద్రబాబును కలవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందే. తన సోదరులతో కలిసి చంద్రబాబును కలిసిన సిద్ధా వరద బాధితులకు విరాళం ఇచ్చారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన చంద్రబాబును కలవాలని చూస్తున్నా అది సాధ్యపడలేదట. పార్టీ నుంచి తనకు ఎటువంటి పదవులు, హామీలు లభించకపోయినా తాను మాత్రం టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సిద్ధా రాఘవరావు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో రాయబారం నడిపినా అధిష్టానం వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావటం లేదట. అధినేత నుంచి క్లారిటీ రాకపోవడంతో టీడీపీలో చేరిక కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. సిద్ధా టీడీపీలో చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సిద్ధా టీడీపీలో చేరికకు లైన్ క్లియర్ అవుతుందని పార్టీలోని సీనియర్ నేతలు కూడా సిద్ధా తేల్చి చెప్పారట. దీంతో ఆయన చేసేదేమీ లేక అవకాశం కోసం చూస్తూ ఉండిపోయారట. ఇప్పటికే ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరారు. అప్పట్లో సిద్ధా రాఘవరావుకి బాలినేని దగ్గర ఉండి వైసీపీ కండువా కప్పించారు. టీడీపీ నుంచి సిద్ధాకి లైన్ క్లియర్ కాకపోతే మార్చి నెలలో జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం నాటికి సిద్ధాకు జనసేన కండువా కప్పించడానికి బాలినేని రూట్ క్లియర్ చేస్తున్నారట. సిద్ధా జనసేనలో జాయిన్ అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీకి బలమైన ఆర్థిక అండ దొరకడంతో పాటు ఇటు పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందనేది బాలినేని ఆలోచనగా తెలుస్తోంది. చూడాలి మరి సిద్ధా రాఘవరావు ఏ పార్టీ పంచకు చేరతారో.